సహజంగా అందరికీ చేపలంటే నోరూరించే కూరల వరకే ఆలోచిస్తారు. కానీ ఆ కుర్రాడు మరోలా ఆలోచించాడు. అందమైన చిట్టి పొట్టి రంగుల చేపలను అలంకరణకు వాడుతూ వాటితో మరో లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. హాబీగా మొదలైన తన ఇష్టాన్ని వ్యాపారంగా మలుచుకున్నాడు. మొదట్లో అక్వేరియంలో కొన్ని రకాల చేపలతో ఇష్టంగా మొదలైన ఈ వ్యాపకం తన జీవితాన్ని మరో మెట్టుకు తీసుకెళ్తుందని బహుశా ఆ క్షణంలో ఊహించి ఉండడు కేరళలోని కొల్లంకు చెందిన మహ్మద్ బిన్ ఫరూక్. చిన్నప్పుడు తన తల్లి ఇచ్చిన చేప పిల్లలతో పాటు పిల్ల కాలువల్లో దొరికే చేప పిల్లలను పట్టి వాటిని ఇష్టంగా పెంచేవాడు. ఇంట్లోనే అక్వేరియం చేపల పెంపకాన్ని ప్రారంభించి చుట్టుప్రక్కల వారికి అమ్మేవాడు. వాటికి డిమాండ్ పెరగడంతో వీటి పెంపకాన్ని మరింత విస్తరించి కమర్షియల్ ఫిష్ ట్యాంకులలో పెంచడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఫిష్ జెనెటిక్స్లో పీహెచ్డీ చేస్తున్న మహ్మద్ బిన్ ఫరూక్ ఏటా 43 రకాలకు చెందిన 40 లక్షల అలంకారమైన చేపలను భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కొనుగోలుదారులకు విక్రయిస్తున్నాడు. ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం ద్వారా ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించి ప్రస్తుతం 2 కోట్లకు పైగా అలంకరణ చేపల వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. కేవలం 13 సంవత్సరాల వయసులోనే ఇంట్లో సొంతంగా అక్వేరియం బిజినెస్ మొదలెట్టి ఎక్కడా చదువును నిర్లక్ష్యం చేయకుండా క్రమంగా వ్యాపారాన్ని విస్తరిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు చేపల పెంపకంపై పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ సంబంధిత కోర్సులు చదువుతూ అప్డేట్ అవ్వడం ఈ రంగంపై తనకున్న నిబద్ధతను తెలియజేస్తోంది. ఇప్పటికే ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్లో డిగ్రీ, ఆర్నమెంటల్ ఫిషరీస్లో డిప్లొమా మరియు పీజీ డిప్లొమా చేసి ఇండస్ట్రియల్ ఫిషరీస్లో ఎంఎస్సీతో పాటు పలు సర్టిఫికేట్ కోర్సులు కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం మహ్మద్ బిన్ ఫరూక్ ఫిష్ జెనెటిక్స్లో పీహెచ్డీ చేస్తున్నాడు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ 7,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి పక్కనే ఉన్న హ్యాచరీలో 46 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకులు నెలకొల్పి సెమీ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా అత్యాధునిక పద్ధతిలో వీటి పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే 100 టన్నుల నీటి సామర్థ్యంతో 12,000 చదరపు అడుగుల ఇండోర్ ఫార్మ్ నెలకొల్పి సిమెంట్, గాజు ట్యాంకులు మరియు వృత్తాకార నైలాన్ టార్పలిన్ షీట్ ట్యాంకులలో వాణిజ్యపరంగా అవసరాల కోసం చేప పిల్లలను పెంచుతున్నారు. చేపల ఎగుమతి కోసం 1,500 చదరపు అడుగుల ఉష్ణోగ్రత నియంత్రిత క్వారంటైన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపలపై పరిశోధన ప్రయోగశాల ఏర్పాటు చేసి నీటి నాణ్యత పరీక్ష, జన్యు పరిశోధన, కణజాల సంస్కృతి మరియు వ్యాధుల నిర్వహణపై నిరంతరం పరిశోధన చేస్తుంటారు. దీన్ని బట్టే మహ్మద్ బిన్ ఫరూక్ సంకల్పం తెలుస్తోంది. ఇక అలంకరణ చేపల రకాలకొస్తే కోయి కార్ప్, గోల్డ్ ఫిష్లలో ర్యూకిన్, ఒరాండా మరియు కాలికో రకాలు, ఏంజల్ ఫిష్లో ప్లాటినం మరియు టాంగ్రామ్ రకాలు, జియోఫాగస్ మరియు సెవెరమ్స్తో సహా 43 రకాల అలంకారమైన చేపలను మహ్మద్ పెంచుతున్నారు. అలాగే చన్నా, చంది మరియు పెర్ల్ స్పాట్ వంటి దేశీయ రకాలతో సహా 140కు పైగా జాతులను పెంచుతున్నారు. అలంకరణ చేపల ధర 10 నుండి మొదలై వాటి జాతి మరియు పరిమాణాన్ని బట్టి లక్షల వరకు ధర పలుకుతుంది. కోయి కార్ప్ వంటి కొన్ని జాతులు వర్షాకాలంలో వృద్ధి చెందితే మరికొన్ని రకాలు వేసవి సంతానోత్పత్తికి బాగా సరిపోతాయన్నారు. దేశీయంగా ఆర్నమెంట్ చేపలను చెన్నై, ముంబై, గుజరాత్ మరియు కోల్కతాలోని టోకు వ్యాపారులు మరియు రైతులకు విక్రయిస్తుండగా అంతర్జాతీయంగా సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ మరియు ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు, ఇండోనేషియా, థాయిలాండ్లకు కూడా ఎక్కువగా సరఫరా చేస్తుంటారు. అలాగే కేరళ రాష్ట్రంలో 6 రిటైల్ అవుట్లెట్లు నిర్వహిస్తూ ఈ రంగంలో అనేక సంస్థలకు కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. మహ్మద్ చేసిన కృషికి కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ నుండి బెస్ట్ ఆర్నమెంటల్ ఫిషరీస్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు పొందారు. అలాగే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నుండి 2024లో బెస్ట్ ఆర్నమెంటల్ ఫిష్ అవార్డుతో సహా అనేక గుర్తింపులు పొందారు. ఈ రంగంలో రావాలనుకునే వారికి చిన్నప్పటి నుండి సెల్ ఫోన్కు బదులు వీటితో ఎక్కువ సమయం గడపాలని అన్నారు.
ఈ ప్రయాణంలో ఇంత దూరం వచ్చానంటే చిన్నతనంలో నా తల్లిదండ్రులు తనకిచ్చిన బహుమతి ఈ చేప పిల్లలు అంటూ తన ప్రయాణాన్ని వివరించారు. ఈ ఎగుమతులను మరింత విస్తరించాలనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడీ కేరళ కుర్రాడు.